లిప్స్ హనీ క్లిప్స్ లా హాట్గా మా చెల్లెని రమ్మన్నా. మీ చెల్లె నా అవసరాలన్నీ తీర్చిద్దా? కొన్ని తప్ప జస్ట్ విస్ నువ్వు తెలుసా. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వే. చెతికిపోయాను. సంజనా, సంజు మై డార్లింగ్, ఎక్కడ? ఏంటండి అరుపులు? చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మిమ్మల్ని పిల్లలని చటమొగడు అనుకుంటా తెలుసా. ఎవరో ఏదనుకుంటే నాకెందుకో, నేను ఏమన్నా పర్వాలేదు పిలుస్తున్నానా? నా పిల్లల్ని కదా నేను పిలిచేది. వాళ్ళు ఏదో వాళ్ళ పిల్లల్ని పిలిచినట్టు వాళ్ళకేంటి కష్టం? సరేలే కానీ నీకోసం ఒకటి తెచ్చాను. నీకు ఇష్టమైన మైసూర్ పాక్, నాకు ఇష్టమైన మల్లెపూలు. ఏంటండి అంతిశాలుగా అన్నారు? నేను ఇలా ట్రాన్స్పర్టివ్ శారీలో చూస్తుంటే మన మనసు అస్సలు ఆగడం లేదు. గడ్డాలు మీసాలు పెంచే తపస్సు చేసే మునివర్యుడైనా ఇలా చూస్తూ లేచి కాషాయ కమండాలు వదిలి నీ వెంట పడాల్సిందే. నువ్వు వచ్చో దేవకన్యలా ఉన్నావు తెలుసా. నిన్నిలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు పక్కెక్కిచ్చేద్దామా, పిల్లోలు నలిపేద్దామా అనిపిస్తుంది. పిల్లోని నలిపితే ఏమొస్తుంది? చేతి నొప్పు తప్ప. నేను సుమ్మైన మాత్రం చెత్త. చలో దిగిపో. అబ్బా అబ్బా, ఈ మాటలు వింటుంటే లాలాజలం ఊరిపోతుంది తెలుసా. ఎక్కువ ఊరనివ్వకండి, కారిపోతుంది చుంగు. అసలు నేను ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్దామా, నా కళ్ళం ఒడిలో పడతానా అని ఒకటే ఆలోచనలు. పెన్ను తీసి రాద్దామంటే ఇంక మొత్తం కారిపోయిందా? నిజం చెప్పావు, తెల్ల పేపర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకే జలతం వాడాను. వాడుకున్న తర్వాత ముందు నీ వాడుకో, మొదలెడదామా? నీ తొందరే నన్ను చూడ. నేను ఎప్పుడెప్పుడు వస్తాయా సెంట సబ్బుతో స్నానం చేసి తక్కువగా అలంకరించుకొని సిద్ధంగా ఉంటే మీరేమో నాకు కలబడిపోతారు. ముందు మీరు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రండి. అప్పుడే ముట్టైనా ముచ్చటైనా. నాకు మూడెచ్చేస్తుందో. నాకు రావతా మూడు? ఇద్దరికి మూడు ఉంటేనే అయినా సుప్లెక్స్ అయినా ముందు వల్లను. నా అందం చూస్తే మనుష్వాడు కూడా నిమిషాలు గద్దాలు తీసి వెంట పడతావు. నక్కమ్మా
మా ఆయన విసుకటేస్తున్నాడా? ఫేస్ బాగానే ఉంది. నోస్ నిటారుగా ఉంది. లిప్స్ హనీ క్లిప్స్ లా హాట్గా ఇన్ చెతిక్కోయను. సో మా ఆయన నువ్వు పొగట్టంలో అతిశయోక్తి లేదు. అబ్బా, ఇలా అత్తుకుంటే ఎంత బాగుందో తెలుసా? ఏదోగా అంటే ఏదో గుచ్చుకుంటుందండి. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? వాడి పని ఆడిది. ఛీ, పోండి, నీకు అసలు సిగ్గే లేదే. నీకు సిగ్గుంటే పనులు జరగబోయి. నిజం చెప్పనా, చాలామంది అమ్మాయిలు ఇలా వెనక నుంచి కౌలు గిల్లించుకుంటేనే ఇష్టపడతారు. మీరెంతమంది అమ్మాయిని అలా చేశారండి? ఎక్కడో వాచాయన కామసూత్ర పుస్తకంలో చదివినట్టు గుర్తు. అయినా ఇంత శరీర సౌష్ఠ్యం అందరికీ ఉండొద్దు. ఆఫీసులో ఉన్నా అని మాటే కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే. నిన్ను ముద్దు పెట్టుకుంటున్నట్టు, నీ చీర తొలగిస్తున్నట్టు, నిన్ను నేను ఆక్రమించుకున్నట్టు. ఇలా ఆఫీసులో కూడా నెక్స్ట్ చేస్తాను తెలుసా నీకు? నువ్వంటే చాలా చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టాలు ప్రేమలు కొంతకాలమే. యవ్వనం కరిగిపోని, చర్మం ముద్దుకొని, అందం చెదిరిపోతేనా? కాటికి కాళ్ళు చాపే వయసులో కూడా కన్ను గీటి అక్కున చేర్చుకుంటానే తప్ప పక్క చూపు నేను అస్సలు చూడను. నేనంటే అంత ఇష్టమా? చాలా. ఎంత? ఇంత. సంజు, సంజయ్ ఏంటండి డబ్బు వచ్చిపోయారు. ఇప్పుడు నచ్చిపోతున్నామండి. సంజు, సంజు మై డార్లింగ్. వస్తున్నానండి. వస్తున్నావా? వస్తున్నా. ఏమండి, మీరు రోజు బాక్స్ సగం తిని సగం వదిలేస్తున్నారు. ఈ రోజు వదిలేరనుకోండి, నేను మిమ్మల్ని వద్దను. ఏమో చెప్పనా, నాకు చెప్పేది విను. చెప్పండి. ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. మరి నువ్వు ఓకే అంటే మార్నింగ్ షో వేసేద్దామా?
పిచ్చి వేషం వేయక. నాటకాలు చేస్తే ఫస్ట్ షో సెకండ్ షో కూడా క్యాన్సిల్. అంత మాట వద్దు. గో. చిన్న పిల్లలాగా